బట్టి రేట్లు కూడా తగ్గిస్తామని చెప్తున్నారు కదా, మందు తాగే వాళ్ళకి ఇది ఒక మంచి విషయమా? ఆ రేట్లు తగ్గియడం వల్ల ఇంకా ప్రపంచం ఇంకా నాశనం అయిపోద్ది, తొందరగా ఇంకా నాశనం అయిపోద్ది. ఎందుకంటే తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంకా ఎక్కువ వెళ్తారు. బీర్ దాటం కంటే మందు ఆటం బెటర్, తక్కువ రేట్ అని. న్యాచురల్గా పాడైపోద్ది, వ్యసనం అయిపోద్ది. ఇంకా ఎంత తాగేవాడు అంతే తాగుతాడు, ఇంకా అంతకంటే ఇంకెక్కువ ఏం తాగుతాడు అంటున్నారు? అంతకంటే ఎక్కువ తాగుతాడు, ఎందుకంటే తక్కువ రేటు కదా. ఇంకా తాగుతాడు. ప్రతిసారి 250 పెట్టి 350 ఎంతో పెట్టి కొంటారు, దానికంటే ఇంకా తక్కువ తాగుతాడు. ఎందుకంటే ఎక్కువ పెంచుకోవడం వల్ల వాడికే హెల్త్ లాస్ అవుతాడు. నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్తున్నారు కదా చంద్రబాబు గారు. నాణ్యమైనది ఇవ్వడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఎవడైనా సరే, ఒక ముఖ్యమంత్రి అయినా సరే ఎవడైనా ఇవ్వడు. ఎందుకంటే వాడు నాణ్యమైనది ఇచ్చింది అనుకో, వాడే లాస్గా ఇవ్వరు. జగన్ గారు ఇచ్చిన మందు కానీ, లేకపోతే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమ్మిన మందు కానీ నాణ్యంగా లేదు, నాసిరకంగా ఉంది, దానివల్ల ఎక్కువ మంది రోగాల పాలు